ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 15, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ప్రేమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. ఈ వాక్యము సొలొమోను రాజు గారికి మన ప్రభువైన యెహోవా దేవుడు చేసినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాము. అలాగే స్వప్నమందు సొలొమోను గారికి యెహోవా దేవుడు ప్రత్యక్షమై, నీకు ఏది కావాలో అడుగుము, అది నీకు దయచేస్తానని అనగా, సొలొమోను గారు, నాకు బుద్ధి వివేకములు గల హృదయాన్ని మాత్రము చాలు ప్రభువా, ఐశ్వర్యమైనను అంతస్తులైన ఆస్తి అయినను వద్దు, కానీ బుద్ధి జ్ఞానం ఉంటే నాకు సరిపోద్ది ప్రభువా అని మనవి చేయగా, ఆయన మనవి దేవుడు ఆలకించి ఆయనకి బుద్ధి వివేకములు గల హృదయాన్ని దయచేసి ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే, సొలొమోను గారిని రాజుగా చేసినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించుటకు, ప్రజలకు తీర్పు తీర్చడానికి తనకున్న బుద్ధి చాలదు. నేను బాలుడను ప్రభువా, నేను ఈ కార్యాలు ఎలా చేయగలను, నాకు అంత సామర్థ్యము లేదు కనుక ప్రభువా, నీవిచ్చే జ్ఞానంతో నేను నడవాలి అని సొలొమోను గారు మనవి చేసుకోగా, ఆయన మనవి ఆలకించి దేవుడు బుద్ధి వివేకములు గల హృదయాన్ని సొలొమోను గారికి దయచేసి ఉన్నారు. అలాగే అడగలేని ఐశ్వర్యమును, దీర్ఘాయుష్మంతుడుగా అవుతావు అని దేవుడు వాగ్దానము సెలవిచ్చింది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో మనము కూడా బ్రతకడానికి మనకు కూడా బుద్ధి వివేకములు గల హృదయము కావాలి. మనము కూడా వివేకము లేకపోతే ఈ లోకంలో అనేక మంది మనల్ని మోసపుస్తారు, అలాగే మనల్ని హేళన చేస్తారు, మనల్ని నిందిస్తారు, మనల్ని చులకన చేస్తారు. బుద్ధి జ్ఞానం ఉంటే ప్రాణాంతకరమైన అపాయం వచ్చినా సరే మనం దాని నుండి తప్పించుకోగల హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనందరము కూడా బుద్ధి జ్ఞానము కలిగి ఉండాలని, ఆయన యొద్దకు వచ్చి మనవి చేయాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.